ఇంక నేను వెళ్ళొస్తాను రవీంద్ర. అక్కడ పనులని చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను. నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్ళటం మనకు తెలిసిందా? నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవరికీ భయపడనక్కర్లేదు. భయం అన్నది మన బ్లడ్ లోనే లేదురా. నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలరా. అసలు నేను ఎవరూ ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? నువ్వు తొడుక్కున్న కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది. నీ తల మీద పెట్టుకున్న క్యాపు శిరస్థానం లాంటిది. నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాంటిది. ధైర్యంగా ముందడిగి అన్యాయాన్ని అణగదు, అక్రమాన్ని నిలువున నరికే. పోలీస్ అంటే నేనేనా పోలీసు నిలువు. రండి సార్. ఈ బంగ్లా చూస్తేనే భయంగా ఉంది. ఎందుకైనా మంచి రండి సార్. డిపి దొరగారు చాలా మంచివారు. ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు. మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన కరెంటే కాదని వేరెట్టామంటే షాక్ కొట్టి వస్తాం. నేను చూసుకుంటానండి సార్. నమస్కారం సార్. మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీ జాగ్రత్తగా చేసుకో. అలాగే సార్. హలో, ఐఎమ్ అరుణ్, డిపి గారి పిఎని. ఇలా రండి. వీరు మన ఊరికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ వెంకట్. వీరు మీ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ, నువ్వేనా వెంకట్ అంటే? వీరు మన ఊరి డాక్టర్. నమస్కారం. హలో, ఈయన మండల ఆఫీసర్. నమస్కారం. వీరు ఎక్సైజ్ ఆఫీసర్. ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆర్ఎంఓ. హలో, వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్స్? అబ్బే, నాకు అలవట్లేదండి. వా, గుడ్ షాట్. వెరీ గుడ్. నేను వెళ్ళొస్తానండి. మిస్టర్ వెంకట్, 1 minute. కమాన్. చూడు వెంకట్, ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు. ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా, ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు. అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉండు. ప్రాణాలకు తెగించి ఆవేశంతో నోరు విప్పు. అర్థమైందా వెంకట్? దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పోస్తావా? ఎప్పుడు ఇళ్ళు పేడిపోతుందో. అదిగో ఎస్ఐ బాబు గారు వస్తున్నారు. సిద్ధం పదవే. ఇన్స్పెక్టర్ బాబు గారు ఆపండి, ఆపండి బాబు గారు, ఆపండి 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 ఆపండి. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, చెరువు గట్టుగా నీళ్ళకెళ్తే ఆ రౌడీ అతను నానాలు చేస్తున్నారు బాబు. నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు. ఎవరు వాళ్ళు? డీపీ మనుషులు బాబు. వాళ్ళకి మీరైనా బుద్ధి చెప్పండి బాబు గారు. చెప్పొచ్చు, దాన్నే ఉంది. కానీ వాళ్ళంతా కుర్రవాళ్ళు, ఉత్సాహవంతులు. ఏదో సరదాగా అల్లరి చేస్తారు. ఇప్పుడు కుర్రవాళ్ళు అల్లరి చేయకపోతే ముసలాళ్ళు అల్లరి చేస్తారా? ఆ విషయం మీరు గ్రహించాలి. ఇంకెప్పుడు నీళ్ళకి వెళ్ళకనే జాగ్రత్త. మీరంతా బయటికి పోండ్రా. ఎందుకు వెళ్ళాలి? నేను తాకాడుకోవాలి ఇక్కడ. ఇది లైబ్రరీ, క్లబ్ కాదు. అదంతా మాకు తెలుసులేదా? అందరినీ బయటికి పోయిరా. మనకంటూ వస్తారా? వెంకట, వెంకట్, ఆగరా, ఆగు, ఆగవయ్యా బాబు, ఆగరా. మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి గార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు పేకాడుకుంటున్నారా? అరెస్టం, ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఉండరా ఉండరా, నా దగ్గర అది అరెస్ట్ వారెంట్ లేదు. అది కాక నాకు వేరే పని ఉంది. అది కాదురా, చూదవాడ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారెంట్ అంటారా? చెప్తారా బాబు, చెప్తారా. వెంకట్, వెంకట్. అత్తయ్య గారు, ఏమిటి వంటలు? అబ్బో, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. అత్తయ్య గారు, ముఖస్తూ తనుకోపోతే మీది అమృత హస్తం అండి. కొద్ది నెయ్యి వేయండి.
గుడ్డిదైనా దాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ. తిను తిను తిను. ఏరా చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవట్లేవా? అంతేలే, అవి తిన్న వాళ్ళకే సిగ్గు సరం ఉంటాయి. చూసేయ్. పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా. సంతలో సోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తే ఇలాగే ఏడుస్తుంది. ఏం మాటలు రావి, మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది. అవును, అతనికి పౌరుషం లేదు, అయితే అన్నం తినకూడదా? నువ్వు తిను బాబు తిను. అతనికి మీసాలే గాని రోషాలు లేవు, అయితే ఆకలి ఉండదా? నువ్వు తిన్నాయినా తిను, ఇంకొచ్చి నెయ్యి వేసుకో. కర్మ, మంచుకుండకి చలుండదు, మనవాడికి సిగ్గు ఉండదు.